సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు అనిల్ రావుపూడి. ఇప్పుడు చిరంజీవితో మెగా 157 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. దీంతో చిరంజీవి అనిల్ రావుపూడితో సినిమాని వెంటనే పట్టాలెక్కించేశాడు. ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరోయిన్ గా నయనతారని సెలెక్ట్ చేసిన చిత్ర యూనిట్ ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. నయనతార జవాన్ సక్సెస్ తర్వాత 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే ఈ రెమ్యూనరేషన్ తమిళ్, మలయాళ సినిమాలకు మాత్రమే. హిందీ, కన్నడ, తెలుగు సినిమాలు చేసేందుకు మాత్రం 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట నయన్. తాజాగా చిరంజీవితో రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్ చేసేందుకు నయన్ ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందట. నయన్ కి ఉన్న సూపర్ ఫాలోయింగ్ కారణంగా అడిగినంత ఇచ్చేందుకు చిత్ర యూనిట్ అంగీకరించిందట. ఇదే నిజమైతే ఓ ప్రాంతీయ సినిమాకి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న సౌత్ హీరోయిన్ గా నిలుస్తుంది నయనతార. ఇప్పటికే చిరంజీవితో 2 సినిమాలు చేసింది. సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాలు చేసింది. అనిల్ రావిపూడికి టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కామెడీ సినిమాలు చేసి ఎంటర్టైన్ చేయడంలో అనిల్ రావిపూడి దిట్ట. సంక్రాంతికి వస్తున్న మూవీకి అద్భుత విజయం దక్కటానికి కూడా అనిల్ రావిపూడి, వెంకీ బ్రాండే కారణం. మెగా 157 సినిమా బడ్జెట్ 150 కోట్లు దాటేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ పూర్తి బడ్జెట్ 50 కోట్లు మాత్రమే. అయితే చిరంజీవితో సినిమా చేసేందుకు అంతకు 3 రెట్లు ఖర్చు చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాని సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి పక్కాగా వచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో చిరు అలరించబోతున్నాడంట. అయితే చిరుకు విలన్ గా ఓ యంగ్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు విలన్ గా సత్యదేవ్ నటించాడు. అయితే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈసారి కార్తికేయ విలన్ గా చేయబోతున్నట్లు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. RX100 తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ విలన్ గా కూడా చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేశాడు. ఆ తర్వాత అజిత్ చేసిన వలీంలో కూడా విలన్ గా చేశాడు. దీంతో మరోసారి కార్తికేయ మెగాస్టార్ చిరుకు విలన్ గా చేయబోతున్నాడని టాక్. మరి ఇది నిజమో కాదా అనేది అనిల్ అంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు సీరియస్ యాక్షన్ రోల్ లో చిరుని చూసే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు కామెడీ రోల్ లో చిరుని ఎలా చూస్తారనేది ఇప్పుడు మెగా సస్పెన్స్. విక్టరీ వెంకటేష్ తో F2, F3 తో నవ్వుల పండుగను పూయించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరుతో ఎలాంటి కామెడీని పండిస్తారనేది సినిమా విడుదలైన తర్వాత చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.